నమస్తే, నేను బీపీఆర్ మీడియా. ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్లో రెడ్ క్రాస్ సొసైటీ అనాథ ఆశ్రమం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇన్ఛార్జ్ మేడం గారు ఉన్నారు. మేము ఈ ఫౌండేషన్ అనేది మేము 2006లో స్టార్ట్ అయిందండి. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటారు మేము ఇక్కడ? 100 మంది పిల్లలు ఉంటారు. అంటే వీళ్ళకు డొనేషన్స్ అనేది గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్ వస్తుందా, లేదంటే మీ గవర్నమెంట్ నుంచి ఏమి రావట్లేదండి. మొత్తం రెడ్ క్రాస్ వాళ్ళే, అంటే బయట వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. రాని టైంలో మొత్తం రెడ్ క్రాస్ వాళ్ళే చూసుకుంటారు. అని రెడ్ క్రాస్ అనేది ఒక బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది కదా మ్యామ్? బ్లడ్ బ్యాంక్ ఉంది. అన్నద సన్నిధి ఆశ్రమం అని ఇక్కడ ఎనుకొండలో ఉంటుందండి. అలాగే మేము వీళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏమైనా డొనేషన్స్ వస్తుంటాయా, లేదంటే అలాగే ఫర్దర్గా వీళ్ళ ఫ్యూచర్కి ఫర్దర్ స్టడీస్ కోసం ఎవరన్నా డొనేషన్స్ చేస్తుంటారా, ఎలా ఉంటుంది మేడం? స్టడీ కోసం అయితే ఎవరు చేయలేదు, మొత్తం రెడ్ క్రాసే చూసుకుంటుంది ఇప్పటి వరకు. ఓకే. ఏ ఏజ్ నుంచి ఏజ్ పిల్లల వరకు ఉంటారు మేము ఇక్కడ? 7 to 21 వరకు ఉన్నారు సార్. టోటల్ ఆర్ఫనేజ్ మ్యామ్? అంటే సెమీ ఆర్ఫన్స్ కూడా ఉన్నారు. ఓకే మ్యామ్. అలాగే వీళ్ళకు ఫుడ్ అనేది డైలీ ఎలా ఉంటుంది మేడం? ఫుడ్ కండిషన్ కానీ, మార్నింగ్ టిఫిన్స్ కానీ, ఈవినింగ్ ఉంటుంది, మెనూ ప్రకారం ఉంటుంది. ఇంకోటి వీళ్ళకు ఫుడ్ డొనేషన్ ఒకరోజు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది మేడం? 1 టైం ఫుడ్ పెడితే 4000 అమౌంట్ ఉంటుంది. అంటే బయట నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే అలో లేదండి. ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పేసి మొత్తం ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. టోటల్ ఇక్కడ పేమెంట్ చేసేసి ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. ఓకే. అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నాన్న మీ పేరు? నాన్న కాలేజ్ సార్. ఎలా ఫుడ్ ఎలా ఉంటుంది మేడం ఇక్కడ పాప? ఇక్కడ మాకు ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది సార్, ఏం లోటు లేదు మాకు. ఓకే. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి మ్యామ్ పాప? అన్ని బాగుంటాయి సార్, ఏం అనేది ఏం లేదు మాకు, ఏం ప్రాబ్లం లేదు సార్. నాన్న నీ ఏ క్లాస్ నాన్న? 6th 7th వెళ్ళాలి సార్. ఓకే. ఏ స్కూల్? కేజీబీ మహబూబ్ నగర్ రూరల్ హాస్టల్ సార్. ఓకే. ఎడ్యుకేషన్కి నీకు ఎవరన్నా హెల్ప్ఫుల్ ఎవరైనా చేస్తుంటారా, లేదంటే మేము ఈ ఫౌండేషన్ హెల్ప్ఫుల్గా ఉంటుందా? మా ఫౌండేషన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? నా పేరు లత సార్. ఏ క్లాస్ నాన్న నువ్వు? నేను పాలిటెక్నిక్ 2nd ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. ఫర్దర్గా నీ గోల్ ఏంది నాన్న? ఆర్కిటెక్చర్. నీకు ఎవరన్నా డోనర్స్ ముందరికి వచ్చి మనం హెల్ప్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఫౌండేషనే ఖర్చు పెడుతుందా మీకోసం? ఫౌండేషన్ ఖర్చు పెడుతుంది, ఇంకా డోనర్స్ కూడా హెల్ప్ చేస్తారు, వాళ్ళు ముందరికి వస్తారు. ఓకే. నీ పేరు నాన్న? నా పేరు సంధ్య సార్. ఏ క్లాస్ నాన్న నువ్వు? పాలిటెక్నిక్ 2nd ఇయర్ కంప్లీట్ అయింది సార్. ఇక్కడ నీకు స్టాఫ్ ఎలా సహకరిస్తుంది నాన్న? మంచిగా చూసుకుంటారా, ఎలా ఉంటుంది? మా పేరెంట్స్ లాగానే చూసుకుంటారు సార్. ఓకే. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఈ ఫౌండేషన్ నుంచి ఏమి ఇబ్బంది కనుక ఏమి ఉండవు కదా? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సార్ ఇక్కడ. నీకు తర్వాత నీ గోల్ ఏందన్నా? నీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా, లాయరా, డాక్టర్ ఏదో ఉంటుంది కదా, ఏం కావాలనుకుంటున్నాను పెద్ద ఇంజనీరింగ్ సార్. ఓకే, వెరీ గుడ్. క్లాస్ నుంచి మా దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు ఉన్నారు పిల్లలు. ఓకే. జిఎన్ఎం చేస్తున్నారు, బీటెక్ ఒక అమ్మాయి చేస్తుంది, పాలిటెక్నిక్ చేస్తున్నారు. కొంతమంది అంటే ఒక 4 పిల్లలు డిగ్రీ చేస్తున్నారు. యోగాలో నేషనల్ వరకు వెళ్ళినారు పిల్లలు. అన్నీ ఉంటాయి సార్ పిల్లలకి. వీళ్ళకి ఏమన్నా స్పోర్ట్స్ ప్రకారంగా కానీ దేంట్లో ఇంట్రెస్ట్ ఉండి స్టేట్ లెవెల్ అలా ఆడడం ఇలా లెవెల్ వెళ్ళినారు, నేషనల్కి వెళ్ళినారు, ఖేలో ఇండియా కూడా వెళ్ళినారు పిల్లలు యోగాలో. ఓకే. డైలీ మన ఇక్కడ మీకు యోగా క్లాసెస్ కానీ, తర్వాత కొంతమందికి సంగీతంలో ఇంట్రెస్ట్ ఉంటుంది మేము, అలాంటి క్లాసెస్ ఏమన్నా ఫర్దర్గా బయట నుంచి వచ్చి ఏమన్నా కండక్ట్ చేస్తుంటారు మేము? సమ్మర్ క్యాంపులు పెడతారు సార్. ఓకే. సమ్మర్ క్యాంపులు ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది మ్యామ్? అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ స్టాఫ్ ఎంతమంది ఉంటారు మ్యామ్? 15 మెంబర్స్ ఉంటారు. అంటే కుకింగ్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు? మీరు 2 మెంబర్స్ ఉంటారు. మీరు ఇక్కడ ఇన్ఛార్జా? ఇక్కడ ఇన్ఛార్జ్ అండి, సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాం. ఓకే. అలాగే మేము ఇక్కడ దాదాపు ఎంతమంది ఒక 80 నుంచి 90 మధ్యలో పిల్లలు ఉంటారు అంటారు మేము. నైట్కి ఇక్కడ వీళ్ళని చూసుకోవడానికి ఎవరన్నా స్టే చేస్తారా మేము? ఇక్కడ 24 hours నేనే ఉంటా సార్. ఇంకొకటి డేలో ఒక ఏఎన్ఎం ఉంటుంది, నైట్ ఏఎన్ఎం ఉంటుంది. మెడికల్ పరంగా కూడా స్టాఫ్ ఉంటుంది. అలాగే మేము వీళ్ళకు ఫుడ్ డైలీ ఒక టిఫిన్, లంచ్, మార్నింగ్, ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి ఉంటున్నాయి. మెనూ ప్రకారం ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది, మార్నింగ్ టిఫిన్ ఉంటుంది. రోజు ఇడ్లీ, ఉప్మా, పులిహోర, చపాతీ, పూరి, ఇడ్లీ, అది వడ, అవన్నీ ఉంటాయి. నాన్ వెజ్ అనేది వీక్లీ ఎన్ని టైమ్స్ పెడుతున్నారు మేము? వీక్లీ వన్స్ ఉంటుంది సార్. మధ్యలో బాయిల్ ఎగ్ ఉంటుంది.
మనం బయట నుంచి ఎవరైనా డోనర్స్ వస్తే మాత్రం బయట నుంచి ప్రిఫర్ చేయకుండా ఇక్కడనే డబ్బులు ఇస్తే ఇక్కడనే కుకింగ్ చేస్తాం. మొత్తం ఇక్కడే ప్రిపేర్ చేయాలి, బయట ఫుడ్ తీసుకోవట్లేదు. బయట ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పేసి తీసుకోవట్లేదు. ప్రస్తుతానికి డోనర్స్ లేని సిచ్యువేషన్లో ఇక్కడ కండిషన్ మీ బటన్ ఎట్లా ఉంటుంది మీకు ఇప్పుడు డోనర్స్ ముందరికి రానప్పుడు? ఎప్పుడు అలాంటిది ఎదురవ్వలేదు. ఏదైనా డోనర్స్ లేకపోతే మొత్తం రెడ్ క్రాస్ మా చైర్మన్ సార్ వాళ్ళే చూసుకుంటారు. మీ చైర్మన్ సార్ పేరు మేము నటరాజ్ సార్. సార్ గారు ఇక్కడ ఫౌండేషన్ అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరైనా ఇన్స్పిరేషనా లేదంటే ఎవరైనా కృషి ఉందా మేము ఇక్కడ? అది నాకు తెలియదు సార్. అంటే స్టార్టింగ్ లో నేను లేను. ఓకే. సార్కి అంటే ఇలా చేయడం చాలా ఇష్టం. ఓకే. ఎప్పుడు పిల్లల కోసమే ఫౌండేషన్ ఆలోచిస్తాను. ఎస్టాబ్లిష్ ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు సార్ విషయంలో కానీ అందుకు మీకు తెలిసేమో అని అడుగుతున్నాం. లేదు సార్. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే సార్, నా పేరు శిరీష. నేను ఏనుగొండ IRCSలో శాంతివన్ స్పెషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఆర్ఫన్ హోమ్ కాకుండా ఏనుగొండలో శాంతివన్ స్కూల్ అని మెంటల్లీ రిటార్డబుల్ పిల్లలకి, మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి ఒక స్పెషల్ స్కూల్ ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2018లో స్టార్ట్ అయ్యింది. సో దానికి అక్కడ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఇది సార్ వాళ్ళు ఇది రన్ చేస్తున్నట్టే మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం కూడా వర్క్ చేస్తున్నారు. అది కూడా నటరాజ్ సార్ వాళ్ళే నాకు రన్ చేస్తున్నారు. నటరాజ్ సార్ వాళ్ళే రన్ చేస్తున్నారు, రెడ్ క్రాస్ నుంచే రన్ చేస్తున్నారు. సో మేము అక్కడ టీచర్స్గా వర్క్ చేస్తున్నాం సార్, స్పెషల్ టీచర్స్గా. సునంద టీచర్, నేను. మీకు ఏమన్నా ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నారా లేదంటే శాలరీస్ ఏమైనా ఇస్తుంటారా మ్యామ్? శాలరీస్ ఇస్తుంటారు సార్ మాకు. ఇక్కడ ఎవరైనా వాలంటీర్స్గా కండక్ట్ చేయడానికి వస్తుంటారా మ్యామ్? వీక్లీ వన్స్ వాలంటీర్ సర్వీస్ చేయడానికి ఎవరైనా వస్తుంటారా?